హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఇటీవల కాలం చేసిన అలనాటి గోల్డెన్ హీరోయిన్ జమున గారి జ్ఞాపకార్థం ఈ వీడియోని రూపొందించడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు జమున గారి కాంబినేషన్లో వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అసలు జమున గారు నటిస్తున్నారంటేనే చిలిపితనం, అల్లరి తదితర సన్నివేశాలతో గలగల మాటలతో అలా చల్లగా హాయిగా కథ కొనసాగిపోవలసిందే. ఇంకా దానికి తోడు ఏఎన్ఆర్ గారు కూడా కలిశారంటే కుటుంబ కథా ప్రేక్షకులకే కాక అప్పటి యూత్కి కూడా పెద్ద సంబరమే. అలా వీరి నుండి వచ్చిన హుషారైన మూవీయే ఇల్లరికం. టి ప్రకాష్ రావు గారి డైరెక్షన్లో 1959లో వచ్చిన ఈ చిత్రం ఒక్కసారి చూస్తే మరిచిపోవడం సాధ్యమా అనిపించేంత రీతిలో రూపొందించడం జరిగింది. ఆడదానికి అన్నిటికంటే మించిన ఆస్తి భర్తే అన్న కోణంలో తెరకెక్కిన ఈ మూవీలో జమున గారు తన భర్త అయిన ఏఎన్ఆర్ గారిని ఇల్లరికంగా తీసుకురావటం, అటు తర్వాత వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయి, చివరికి ఆమెకి ఎలాంటి హితబోధ కలిగింది అన్నది చక్కటి కథాంశంతో రూపొంది సినిమా ఘన విజయం అందుకుంది. ఇందులో పాటలు విశేషంగా అలరించాయంటే ఆ ఘనత ఘంటసాల గారిది మరియు మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారిది. గుండమ్మ కథ. ఇందులో ఏఎన్ఆర్తో పాటు ఎన్టీఆర్ గారు కూడా కలిసి నటించడం జరిగింది. జమున గారికి అమ్మగా సూర్యకాంతం గారు ఎలా తన కూతురికి అతి గారాభం ఇంకా డబ్బు అహంతో పెంచి ఆ పైన ఏఎన్ఆర్తో పెళ్లి, అటుపై కూతుర్ని అల్లుడిని ఇంట్లోనే ఉంచాలనుకోవటం, అటుపై ఎలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నాటకంతో అందరి కళ్ళు తెరుచుకున్నాయో అన్నది చాలా తమాషాగా తెరకెక్కించారు డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు. ఈ మూవీ 1962లో రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇలా తర్వాత చెప్పుకోవాల్సిన మరో సూపర్ హిట్ మూవీ మోగ మనసులు. ఇందులో జమున గారు సెకండ్ హీరోయిన్గా నటించిన సావిత్రి ఏఎన్ఆర్ల గురించి ఎంత చెప్పుకుంటామో ఈమె గురించి కూడా అంత చెప్పుకోవాల్సిందే అనేంత గొప్పగా తన పాత్రకి నిండుదనం తీసుకొచ్చారు. 2 జన్మల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా కథలో ఏఎన్ఆర్ని ప్రేమించే అమ్మాయిగా జమున గారి నటన, అటుపై ఆమె చేసిన త్యాగం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు. ఇది 1964లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత వారి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ మురళీకృష్ణ. ఇందులో ఏఎన్ఆర్ జమున గారి నటన అమోఘంగా ఉంటుంది. భార్య మనసు తెలుసుకోక ఆమెని అనుమానించి ఆమె సుఖం కోసం అన్నట్లుగా ఆమెను వదిలి వెళ్ళిపోవటం, ఆ పైన జమున పడే మనోవేదన, చివరికి ఎలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిశారనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ మూవీకి డైరెక్టర్ పి పుల్లయ్య గారు. ఇది కూడా 1964లోనే రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత మూవీ పూలరంగడు. ఏఎన్ఆర్ని తిరుగులేని హీరోగా మార్చింది ఈ చిత్రం. ఇందులో జమున గారితో వచ్చే అల్లరి ప్రేమ ఆకట్టుకుంటుంది. చెల్లెల కోసం అన్నగా ఏఎన్ఆర్, అతనికి తోడుగా జమున గారు పడే తాపత్రయం, శోభన్ బాబు గారు ఒక ప్రముఖ పాత్రను పోషించారు. ఈ మూవీ విశేషంగా జనాదరణ పొందడంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. దీనికి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు. ఇది 1967లో రిలీజ్ అయింది. అలాగే మరో మూవీ మనసు మాంగళ్యం. చాలా నాటకీయంగా సాగే ఈ మూవీలో ఏఎన్ఆర్ కటిక దారిద్ర్యంలో ఉండే యువకుడిగా అతని వద్దకు అనుకోకుండా పారిపోయి వచ్చిన జమున, అటుపై వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, జమున గతం ఇలా విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీ 1971లో రావడం జరిగింది. ఏఎన్ఆర్ జమునాలు కలిసి నటించిన సినిమాల్లో దీన్ని నటనాపరంగా మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే మరో గోల్డెన్ మూవీ మిస్సమ్మ. ఈ మూవీ ప్రధానంగా ఎన్టీఆర్, సావిత్రి గారి మధ్య తిరిగిన సరదాగా నవ్వుకునేలా ఏఎన్ఆర్ పాత్రను తీర్చిదిద్దడం, అతనికి మరదలుగా జమున గారి నటన చక్కని ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకుని సినిమా ఘన విజయాన్ని సాధించడానికి దోహదపడ్డాయి. చిన్నప్పటిని తప్పిపోయిన సావిత్రి గారిని వెతికి పట్టుకునే పనిలో ఏఎన్ఆర్ చేసే కామెడీ బాగుంటుంది. ఈ మూవీకి డైరెక్టర్ ఎల్వి ప్రసాద్. ఇది 1955లో వచ్చింది. ఇక ఇలా ఈ లిస్టులో నెంబర్ 8గా చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ మాయ. మైథలాజీ కాన్సెప్ట్గా వచ్చిన ఈ చిత్రం నారద సంసారం అనే డ్రామా ఆధారంగా తెరకెక్కింది. ఇందులో నారదుడిగా ఏఎన్ఆర్ నటించడం, హీరోయిన్గా జమున, ఆ పైన ఎలా కృష్ణుడు ఆడే మాయలో వివాహం అవ్వటం, అటుపై సంసార భారం, ఇలా ఆద్యాంతం చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ సిఎస్ రావు గారు. ఇది 1958లో వచ్చింది. ఇక ఆ తర్వాత చెప్పుకోబోయే మూవీ శ్రీమంతుడు. ఇందులో అత్యంత ధనవంతుడైన హీరో ఏఎన్ఆర్ని అతని సంరక్షకులు తాగుబోతుగా మార్చడం, ఆ పైన జమున గారితో ప్రేమ, తర్వాత అతడు ఎలా ఆ వ్యసనం నుండి దూరమయ్యాడన్నది విశేషంగా ఆకట్టుకుంటుంది. జమున ఏఎన్ఆర్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ 1971లో రావడం జరిగింది. ఇక ఈ లిస్టులో చివరిగా చెప్పుకునే సినిమా పూజా ఫలం. ఇందులో జమున గారి పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాకి ప్రధాన బలం ఆమె అని చెప్పాలి. ఆమెను ప్రేమించిన ఏఎన్ఆర్ ఆమె చేత అన్న అని పిలిపించుకొని ఆ పైన సావిత్రికి దగ్గరై మరోమారు భంగపాటికి గురవ్వకూడదు అనే వేదన ఇలా ఆకట్టుకుంటుంది సినిమా. ఈ మూవీ 1964లో వచ్చింది. దీనికి డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.